మన విమాన్ నగర్లో శ్రీ మేరు సహిత కనకదుర్గ అమ్మవారి దేవాలయం 2024వ సంవత్సరం ప్రారంభోత్సవం జరిగింది. ఇది శక్తి పంచాయతన క్షేత్రం. శక్తి పంచాయతనం అంటే ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం ఈ 5గురు దేవతలు ఉన్నటువంటి క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రం అంటారు. ఈ పంచాయతనంలో మనకి ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతని మనం మధ్యలో పెట్టుకొని మిగతా దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండాలో శాస్త్ర ప్రకారంగా ఆ స్థానాల్లో మనం ప్రతిష్ఠ చేస్తే దాన్ని ఆ పంచాయతనం అంటారు. మనం అమ్మవారిని మధ్యలో పెట్టుకున్నాం కాబట్టి ఇది శక్తి పంచాయతనంగా విరాజిల్లుతూ ఉంది. ఈ దేవాలయం తాలూకా విశిష్టత ఏంటంటే శ్రీచక్ర మహామేరు సెల్లార్లో శ్రీచక్ర మహామేరువు 3 అడుగుల ఎత్తులో ఆ శ్రీచక్రం మీదని ఆ బిందు స్వరూపంలో అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడం చాలా విశేషం. ఇక్కడ అమ్మవారు స్వయంగా విజయవాడలో చూసినటువంటి అనుభూతి కలుగుతుంది అమ్మవారిని చూస్తే. అలాగే ఇక్కడ శివుడు మరకతలింగ రూపంలో కొలువై ఉన్నాడు, మరకత మల్లేశ్వర స్వామిగా. అలాగే సిద్ధి గణపతి, సూర్యనారాయణ స్వామివారు, సత్యనారాయణ స్వామివారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో రేపు ఆషాఢ మాసం కల్లా వారాహి నవరాత్రుల కల్లా శ్వేత వారాహి అమ్మవారు, పంచముఖి ఆంజనేయ స్వామి వారు కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానమై భక్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. అమ్మవారి వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. 5వ తేదీ ఉదయం అన్ని విగ్రహాలకి కూడా పంచామృత అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం అమ్మవారికి 108 ఘటాలతో అమ్మవారికి అభిషేకం కార్యక్రమం భక్తులచే స్వయంగా జరిపించబడుతుంది. అలాగే 6వ తేదీ ఉదయం ధర్మకర్తల ఇంటి దగ్గర నుంచి కూడా సారే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. భక్తులు కూడా ఎవరైనా సరే ఆ రోజు సారి సమర్పించుకోవచ్చు. 6వ తేదీ సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పణ. అమ్మవారికి మన ఇంట్లో ప్రసాదాలు వండి ఆ ప్రసాదాన్ని ఆ బోనంలో తెచ్చి ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. అది బోనాల సమర్పణ. అలాగే 7వ తేదీ ఉదయం మంగళవారం అమ్మవారి తాలూకా ఊరు పండగ గ్రామోత్సవం. అందువలన గ్రామ పండుగ కాబట్టి ఆ రోజు అమ్మవారి అందరికీ కూడా పసుపు కుంకాలు అమ్మవారికి అందరూ కూడా భక్తులందరూ సమర్పించుకోవచ్చు. 7వ తేదీ సాయంత్రం అమ్మవారిని వివిధ వేషధారణలతో, కోలాటములతో, డప్పులతో అనేక అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు మహోత్సవం జరుగుతుంది. అలాగే పరస మహోత్సవం జరుగుతుంది. అందువలన భక్తులందరూ కూడా ఈ పరస మహోత్సవంలో గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. 8వ తేదీ ఉదయం 9 గంటలకు అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుగుతుంది. 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయం, ఇంత శక్తివంతమైనటువంటి దేవాలయం. ఇది శక్తి క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారికి ఈరోజు అమ్మవారి మకర తోరణం ఈరోజు ఉగాది సందర్భంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందువలన అది ఇవాళ విశేషం. అందువలన భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. హలో